హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా మార్చ్ 5th 2025 వెడ్నెస్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా ఎప్పట్లాగే మనం చెప్పుకున్నాం బుధవారం శుభాకాంక్షలు. మనకు ఒక మంచి మెసేజ్ అయితే ఆన్ ప్యాసివ్ ద్వారా మన చుట్టుపక్కల ప్రాంతాలు, మన ఊళ్ళు అన్నీ కూడా ఎలా అభివృద్ధి చెందుతాయి, ఆన్ ప్యాసివ్ యొక్క పార్ట్ ఏంటి అనేది మనకి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా అందులోని ముఖ్యమైనటువంటి ఒక విశ్లేషణాత్మకంగా ఉన్నటువంటి ఒక సారాంశం అయితే మన వరకు వచ్చింది. దాని ఆధారంగానే ఈరోజు ఈ ఆడియో చేయడం జరిగింది మీ అందరి కోసం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒక ఫౌండర్గా ఉన్నామంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిందే. ఆన్ ప్యాసివ్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ. వ్యవస్థాపకులు, సహచరులు మరియు బయటి వ్యక్తులందరూ వినండి. ఆన్ ప్యాసివ్ అనేది ప్రపంచంలోని అత్యంత విలువైన ఆల్ కంపెనీలలో ఒకటి. మరియు ఇది కొంతమంది ప్యాసివ్ ఫౌండర్లు మరియు అసోసియేట్లతో ప్రారంభమైంది. ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన విలువైన కంపెనీలలో ఒకటి. అలా ఒకటిగా ఎలా మారిందో తెలుసుకోవడానికి చూడండి. ఇది మీకోసం ప్రత్యేక ఆడియో. ఇది కంపెనీకి సంబంధించినది కాదు. ఇదంతా వ్యవస్థాపకుల గురించి, అంటే మన ఫౌండర్ల గురించి. ఆన్ ప్యాసివ్ను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మార్చిన వ్యక్తులు వీరే, అంటే మనమే ఫౌండర్స్ అనే అర్థం. వీటన్నింటినీ సుసాధ్యం చేసింది వీరే. ఆన్ ప్యాసివ్ సిస్టమ్. ఇప్పుడు మనం గమ్యానికి చేరువయ్యాం. నిష్క్రియాత్మక ప్రయాణం అంటే ఆన్ ప్యాసివ్ జర్నీ, నిష్క్రియాత్మక చర్చ, ఆన్ ప్యాసివ్ డిస్కషన్, సానుకూలత యొక్క శక్తి. నిష్క్రియాత్మకంగా మీ విధిని రూపొందించండి. వ్యాపారంలో పారదర్శకత ఏమిటి? డిజిటల్ మార్కెటింగ్ యొక్క భవిష్యత్తు. ప్రస్తుత ప్రకృతి దృశ్యం. మ్యాజిక్ జరగబోతోంది. ఆన్ ప్యాసివ్ అంటే ఏమిటి? ఓటమి తర్వాత విజయం సాధించే జీవన విధానం. ఆన్ ప్యాసివ్ ఎప్పటికీ ఇక్కడ ఉంటుంది. ప్రస్తుతం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. మ్యాజిక్ జరగబోతోంది. సానుకూల వైఖరి. పాజిటివ్గా ఉండండి. సానుకూల ఆలోచన. పాజిటివ్గా ఆలోచించండి. ఆన్ ప్యాసివ్ తాజా అప్డేట్స్. ఆన్ ప్యాసివ్ ప్రస్తుత అప్డేట్స్. ఆన్ ప్యాసివ్ ఈరోజు అప్డేట్స్. ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి. ఆన్ ప్యాసివ్ ఇక్కడ ఉంది. ఓటమి తర్వాత గెలుపే జీవన విధానం. జీవిత సంస్కారం. ఓటమి తర్వాత గెలుపు. ఆన్ ప్యాసివ్ అంటే ఏమిటి? మ్యాజిక్ అంతా. ప్రస్తుత దృశ్యం. సురక్ష. డిజిటల్ మార్కెటింగ్ యొక్క భవిష్యత్తు. సానుకూలత యొక్క శక్తి. ఆన్ ప్యాసివ్ చర్చ. నిష్క్రియ ప్రయాణం. ఇప్పుడు మనం గమ్యస్థానానికి దగ్గరగా ఉన్నాం. లెర్నింగ్ సెషన్. ఆన్ ప్యాసివ్ సిస్టమ్. మీరు జీతం నుండి చెల్లింపు వరకు జీవించడంలో విసిగిపోయారా? దాచిన ఆదాయ మార్గాలను వెలికితీసి మీ ఆన్లైన్ వెంచర్లను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇక చూడకండి. ఈ ఆడియోలో కొత్త ఆదాయ మార్గాలను మరియు మానిటైజేషన్ వ్యూహాలను అన్లాక్ చేయడంలో మీకు సహాయపడే విప్లవాత్మక ప్లాట్ఫారం అయిన ఆన్ ప్యాసివ్తో మేము వ్యాపార ఆటోమేషన్ మరియు డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలోకి ప్రవేశిస్తాము. మీ ఆన్లైన్ ఉనికిని పెంచుకోవడం నుండి స్థిరమైన నిష్క్రియ ఆదాయాన్ని సృష్టించడం వరకు మేము ఆన్ ప్యాసివ్తో విజయానికి సంబంధించిన రహస్యాలను అన్వేషిస్తాము. మీరు అనుభవజ్ఞుడైన వ్యాపారవేత్త అయినా లేదా ఇప్పుడే ప్రారంభించిన డిజిటల్ ల్యాండ్స్కేప్లో ముందుకు సాగడంలో మీకు సహాయపడటానికి ఈ వీడియో ఆచరణాత్మక చిట్కాలు మరియు సమాచారాన్ని అందిస్తుంది. కాబట్టి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఇప్పుడే చూడండి మరియు మీ ఆర్థిక స్వేచ్ఛను నిర్మించడం ప్రారంభించండి. ఈ అనువాదాన్ని రేట్ చేయండి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి ఆడియో ఒక మంచి లీడర్ నుంచి అయితే మనకు రావడం జరిగింది. ఎన్నో వీడియో కంటెంట్స్, మనకి ఉపయోగకరమైనటువంటి ఎన్నో వీడియో కంటెంట్స్ను ఎంతోమంది సీనియర్లు, లీడర్స్ అందరూ కూడా మనకు పంపిస్తున్నారు. మనం ప్రతి ఒక్క ఆడియోని, వీడియోని కూడా గౌరవించాలి, చూడాలి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూసి అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం కూడా మనకు తెలిసినటువంటి ఫౌండర్ మిత్రులతో షేర్ చేసుకోవాలి.
ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫౌండర్లకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ, మినిమం రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం ఈ విధంగా ఒక వాట్సాప్ గ్రూప్స్ కానీ, సోషల్ మీడియా నుంచి కానీ, లేదా సీనియర్స్ నుంచి వచ్చే మెసేజెస్ కానీ. ప్రతి ఒక్క సీనియర్ కూడా చాలా సిన్సియర్గా, చాలామంది ఈ మధ్య చాలా కాలంలో చాలామంది సీనియర్లు, తర్వాత ఫౌండర్లు కూడా చురుగ్గా యాక్టివ్గా తయారయ్యి వాళ్ళకు తెలిసినటువంటి సమాచారాలన్నింటినీ కూడా మనకు చేరవేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే మనం కూడా చాలా విషయాలు మీ వరకు చేర్చుతూ వస్తున్నాం. నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను చాలా సంతోషపడే విషయం ఏంటంటే, మన ఓపీ బ్లడ్ కనెక్ట్ ఇండియా గ్రూప్లో ఈ గ్రూప్స్ నుంచి కొన్ని వేల మందికి మెసేజెస్ చేరుతున్నాయి. వాళ్ళు వాటిని చూసిన తర్వాత ఆ మెసేజెస్ని అర్థం చేసుకొని వాళ్ళు ప్రతిస్పందన అంటే నాకు రిప్లై మెసేజెస్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, మీ అందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞుడిని. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే బాగా రెస్పాండ్ అవుతున్నారు, మెసేజెస్ చూస్తున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు. కాబట్టి ఇంత మంచి మెసేజెస్ అన్నీ కూడా మీకోసం చేస్తున్నవే. అతి దగ్గరలో ఉన్నాం. ఒకరోజు ముందు రోజు మార్టీ గారు, క్రిస్ గారు శుక్రవారం రోజు మొదలవచ్చు అని చెప్పారు. లాస్ట్ నైట్ శుక్రవారం నుంచి మనకు మంచి జరగవచ్చు, వెరీ సూన్ అని చెప్పారు. ఓఎస్ 2.0 కానీ, లేదా మన ఆన్పాసివ్ వెబ్ 3.0 సూపర్నోవా కానీ, మనకు ఆ ఫార్మేట్లో ఉన్నటువంటి వెబ్సైట్స్ కానీ, ఓఎస్ కానీ మనకు కొత్తవి శుక్రవారం నుంచి ప్రారంభం అవ్వచ్చు అని అనుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజెస్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అంత అద్భుతంగా ఉండగలిగింది. అందుకనే మార్టీ గారు వెరీ వెరీ సూన్ అని చెప్పి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి మై డియర్ ఫౌండర్స్, మనం దగ్గరలో ఉన్నాం. మన ఆన్ ప్యాసివ్ లైఫ్ స్టైల్ని పొందడానికి, మన నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి ఒక గొప్ప ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ స్టైల్కి మనం వెళ్ళడానికి అతి దగ్గరలో ఉన్నాం. అందరూ కూడా బీ అలర్ట్. మీరందరూ కూడా మీ ఓఎస్ అకౌంట్లను మీరు దయచేసి లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యేట్లా నేర్చుకోండి. ఎలా లాగిన్ అవ్వాలి, ఎలాగా ప్రతి ఒక్క ఫార్మేట్ని చెక్ చేసుకోవాలి, ఈ అన్న విషయాలన్నీ కూడా మీతోటి ఫౌండర్లతో కానీ, ఫౌండర్ మిత్రులతో కానీ, ఫౌండర్ సీనియర్స్తో కానీ, మీ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్తో కానీ, వీళ్ళందరితో కూడా చాట్ రూపంలో కావచ్చు, కాల్స్ రూపంలో కావచ్చు, మెసేజెస్ రూపంలో కావచ్చు, మీరు క్వశ్చన్స్ రైజ్ చేసి వాళ్ళతో ఆన్సర్స్ తీసుకోండి. చాలామంది యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి ఓఎస్ లాగిన్ అయ్యి కొన్ని నిమిషాల పాటు మీరు దాంట్లో గడిపితే చాలా మంచిది. అందులో చాలా ఫార్మాట్స్ ఉంటాయి, అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ప్లస్ మనకు పాపప్ వచ్చిందా లేదా, కొత్త పాపప్ వచ్చిందా లేదా, వస్తే ఎక్కడొస్తుంది, బ్యాక్ ఆఫీస్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకునే టైం అయితే వచ్చింది. ఇప్పుడు తెలుసుకోకపోతే తర్వాత మీరు ఎప్పుడు తెలుసుకోలేరు. తర్వాత మనకి రెడ్ గారు కూడా ఒక విషయాన్ని చెప్పారు. మై వ్యాలెట్ అనే ఆప్షన్లో మీరు క్లిక్ చేసినట్టయితే మై రెవెన్యూ ఉంటుంది. అది క్లిక్ చేస్తే అక్కడ మనం ఒకవేళ ఎవరికైనా స్పాన్సర్ చేసి ఉంటే వాళ్ళు మనకు డైరెక్ట్ రెఫరల్స్గా ఉంటారు. డైరెక్ట్గా మన అండర్లో ఉంటారు, మన ఐడి అండర్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతమంది ఉండగలిగినారో, ఎంతమంది ప్యాకేజెస్ చేసుకున్నారో వాళ్ళు మొత్తం లిస్ట్ అంతా కూడా అక్కడ ఉంది. వాళ్ళు $143 చేసుకున్నారా, ఏ డేట్లో చేసుకున్నారు, ఎప్పుడు చేసుకున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఉంది అక్కడ ఇన్ఫర్మేషన్. వాళ్ళు $143 చేసుకున్నారా, లేదా $93 చేసుకున్నారా, ఓకే, లేదంటే మన ఆన్పాసివ్ అఫిలియేట్స్కి అవకాశం ఇచ్చింటాం, వాళ్ళు కూడా అంతే $240 చేసుకున్నారా, అంటే $250 చేసుకున్నారా, లేదంటే $190 చేసుకున్నారా అనే విషయాన్ని కూడా అక్కడ చాలా క్లియర్గా ఉంది. వాటిని ఎక్స్పోర్ట్ టు PDF కానీ, ఎక్సెల్ కానీ, మనం ఏదైనా కానీ మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ ఉంది, అది క్లిక్ చేస్తే, గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేస్తే మనం అక్కడ నుంచి మనకు కావాల్సినటువంటి ఫైల్ని మనం సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఎవరెవరు మన అండర్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్యాకేజీలు చేసుకోగలిగినారని చెప్పేసి డైరెక్ట్గా మనం స్పాన్సర్షిప్ ఎవరికైనా చేసి ఉంటే అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాగా చెక్ చేసుకోండి. కమిషన్స్ పొందిన వాళ్ళు ఇప్పుడు దాకా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇదంతా మనకు రియల్గా గుడ్ న్యూస్ అండి. కాబట్టి ఒక్కొక్క ఫార్మేటే అక్కడ మనకు డెవలప్ అవుతుంది. ఇది జస్ట్ బేసిక్ వర్షన్ మాత్రమే మనం వాడుతున్నటువంటి ఓఎస్. అసలు సిసలైనటువంటి ఓఎస్ని మనం చూడబోతున్నాం అతి దగ్గరలో. యాష్ గారు 2 yearsగా కష్టపడి దాదాపుగా ఈ 9 monthsలో ఆయన ఎఫర్ట్ వేసింది అంతా ఇంత కాదండి. చాలా అహర్నిశలు, దాదాపుగా ఒక రోజుకి 18 to 19 hours కష్టపడి ఆయన టెక్ టీమ్ అందరూ కూడా కష్టపడి మన కోసం
ఎంతో గొప్ప విజయాన్ని సాధించారు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. గ్లోబల్ లంచ్ కూడా మనం సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఇంతకు ముందే మనకు తెలిసింది విషయం. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, మనకు ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు. ఎటువంటి సీనియర్ చెప్పినా, ఏ లీడర్ చెప్పినా, ఎటువంటి ఫౌండర్ మిత్రులు చెప్పినా కూడా ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు, లేదా ఒక వారం అటు ఇటు అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ మంత్లో అయితే మాత్రం మనం విజయం తథ్యం అని మాత్రం అనిపిస్తోంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి. మన కంపెనీ యాక్షన్లు తీసుకోబోతోంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, మనము దాదాపుగా 2022 సంవత్సరం 2023 సంవత్సరంలో కూడా ఇంకా మనకు ప్యాకేజెస్ కూడా రాలేదు. ఆ టైంలోనే మనకు ఆ సంవత్సరం వచ్చినటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో కూడా మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ పడుతుందని మనం అందరం ఆశించాం. బట్ అది అక్కడ ఆ సంవత్సరం మిస్ అయ్యింది. ఎందుకంటే 2022లో ఫిఫా వరల్డ్ కప్ కూడా మనకు మోసం చేశారు. అందుకని యాష్ గారు ఆ కాంట్రాక్ట్స్ అన్నింటిని కూడా బ్రేక్ చేశారు. ప్లస్ ఇప్పుడు స్వయంగా ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి ఏ విధంగా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చేస్తే ఎక్కువ క్రౌడ్ని మనం కవర్ చేయొచ్చు అన్న విషయాన్ని ఆయన బాగా ఆలోచన చేశారు. కాబట్టి మనందరి కోసమే, ఎస్పెషల్లీ ఫర్ ఫౌండర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండర్స్, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని కూడా నేను వాళ్ళ లైఫ్ స్టైల్ని అత్యద్భుతమైనటువంటిగా నేను తీర్చిదిద్దలేకపోవచ్చు. కానీ కొంతమంది డ్రీమ్స్ని, కొంతమంది కలల్ని, కొంతమంది జీవితాల్ని పూర్తి స్థాయిలో మార్చేసే అటువంటి సామర్థ్యం అయితే నాకుంది, అటువంటి ప్లాట్ఫామ్ అయితే నాకుంది, నేను చేయగలుగుతానని చెప్పేసి మనకు ఫౌండర్ పొజిషన్స్ అనే ప్లాట్ఫామ్ని అయితే మనకి ఇచ్చారు. ఆ ఫౌండర్షిప్ని మనం పొంది ఉన్నాం. వీఆర్ సో గ్రేట్ హిస్టారికల్ పీపుల్. మనమైతే చారిత్రకంగా మన పేర్లు లిఖింపబడతాయి. ఇది ఖచ్చితంగా నిజం చెప్తున్నాను, మీకు కాళ్ళు రాసి పెట్టుకోండి. అటువంటి లైఫ్ స్టైల్ని మనకి ఇచ్చారు యాష్ గారు, రైట్? కాబట్టి ఇప్పుడు ఈ నెలలో మనకు జరగబోయే విషయాలు మనం అనుకున్నట్టుగా March 22 మనకు ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. March 22 ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మొత్తం ఐసీసీ ఇంటర్నేషనల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దేశంలో సంబంధించినటువంటి టీమ్స్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా మన ఇండియన్ ప్లేయర్స్తో కలిసి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఇలాగా మొత్తం అంతా కూడా టోటల్గా కొన్ని టీమ్స్గా డివైడ్ అయ్యి ప్రతి ఒక్క టీంలో కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్, నేషనల్ ప్లేయర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఈ ఐపీఎల్ మ్యాచెస్లో చాలా పాపులారిటీ ఏంటంటే ఎక్కువ మంది క్రౌడ్, యూత్ ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు, ఆన్లైన్లో వీక్షిస్తారు, చూస్తారు. అది టీవీ ఛానల్స్లో కావచ్చు, లేదా యాప్స్లో కావచ్చు, దేనిలోనే సరే మొత్తం మీద ఆన్లైన్లో మ్యాచెస్ని చూడటానికి ఇష్టపడతారు. పనులు కూడా వదిలేసి, ఉద్యోగాలు కూడా మానేసి, ఉద్యోగానికి కూడా పోకుండా ఆ రోజు లీవ్ పెట్టి వాళ్ళు ఖచ్చితంగా మ్యాచ్ చూడటం కోసమే వాళ్ళు అలా రావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ కూడా సాయంత్రం 7 గంటలకి లేదంటే మధ్యాహ్నం 3:30కి అలాగా వాళ్ళు టైం సెట్ చేసుకున్నారు. ఈ టైమింగ్స్లో మాత్రం మ్యాచెస్ జరుగుతాయి. దాదాపుగా మ్యాక్సిమం ఈవినింగ్ 7కి పక్కా మనకు మ్యాచెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలో జాబ్ పోయిన వాళ్ళు, పనులు చేసుకున్న వాళ్ళు, అంగళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అందరూ కూడా ఆ టైంకి అంతా క్లోజ్ చేసి ఇళ్ళకి వచ్చింటారు. కాబట్టి ఈ టైంలో ఈ ఐపీఎల్ మ్యాచెస్ అనేవి జరగడానికి ఆస్కారం ఉంది. ఆ టైంలో ఎక్కువగా క్రౌడ్ ఫ్యామిలీతో స్పెండ్ చేసి మరీ మ్యాచెస్ చూసే స్థాయికి వచ్చారు. కాబట్టి ఎక్కువగా వీక్షిస్తారు. కాబట్టి ఈ టైంలో ఎక్కువగా క్రౌడ్, ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది. ఆ ట్రాఫిక్ నుంచి వచ్చే ఆ హ్యూజ్ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూనే మనందరికీ కూడా పంచబోతున్నారు యాష్ గారు. ఇది అనఫిషియల్ అవ్వచ్చు, నేను చెప్తున్నానండి, ఇది అనఫిషియల్ న్యూస్. బట్ భగవంతుడి దయ వల్ల ఈ ఐపీఎల్ మ్యాచెస్లో మన ఆన్ ప్యాసివ్ స్పాన్సర్షిప్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనం చేజిక్కించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన అందరి తరపున. మామూలుగా ఆన్ ప్యాసివ్ కంపెనీ మన ఫౌండర్ల అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు చేసే పనుల కంటే, వాళ్ళు చేసే ఉద్యోగాల కంటే తక్కువగా చూస్తున్నారు. ఐపీఎల్ మ్యాచెస్లో ఆన్ ప్యాసివ్ కనిపిస్తుంది, అది చాలా గ్రేట్ సార్, ఇంకా చాలా మన కంపెనీకి చాలా పేరు వస్తుంది అంటున్నారు. లేదండి, ఐపీఎల్ టోర్నమెంటే మన ఆన్ ప్యాసివ్ బ్రాండ్ పడితే టోర్నమెంట్గా కల వస్తుంది. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. ఆన్ ప్యాసివ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే మన ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ అంటే అంత గొప్పది. కాబట్టి మన కంపెనీతో వాళ్ళు టైప్ అవ్వడం అనేది వాళ్ళ అదృష్టం, ఐపీఎల్ టోర్నమెంట్ వాళ్ళ అదృష్టం, రైట్? దక్కించుకోవడం. ఎవరైనా సరే అండి, వాళ్ళే కాదు, మెర్సిడీస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎటువంటి బిజినెస్ సెక్టార్స్ వాళ్ళైనా సరే మన ఆన్ ప్యాసివ్తో ఎవరైతే టైఅప్ చేసుకుంటున్నారో, మన ఆన్ ప్యాసివ్తో ఎవరైతే కొలాబరేట్ అవుతున్నారో, మన ఆన్ ప్యాసివ్తో ఎవరైతే పార్ట్నర్షిప్ డీడ్ చేసుకుంటున్నారో, మన ఆన్ ప్యాసివ్తో ఎవరైతే కాంట్రాక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ అదృష్టవంతులే. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ స్థాయి అది, ఆన్ ప్యాసివ్ సిస్టమ్ అది. ఇట్స్ ఏ కంప్లీట్ డిజిటల్ సిస్టమ్.
కాబట్టి ప్రతి ఒక్క మానవాళి, ప్రతి ఒక్క మనుగడ, ప్రతి ఒక్క సామాన్యుడు కూడా మన ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఒక $10 వాళ్ళకి బోనస్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ఓ వెరిఫికేషన్ చేసుకున్నారంటే అక్కడ కూడా మరొక $10 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 20 ఓ కాయిన్స్, ఒక ఓ కాయిన్ ఈజ్వల్ టు ఒక $1. అలాగే 20 ఓ కాయిన్స్ రావడం జరుగుతుంది. అంటే 20 $US రావడం జరుగుతుంది ఫ్రీగా, ఉచితంగా. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఇవ్వలేని, ఏ కంపెనీ కూడా సాహసం చేయలేనటువంటి ఆ సాహసాన్ని, అటువంటి గొప్ప నిర్ణయాన్ని యాష్ గారు తీసుకున్నారు. ప్రపంచం మొత్తానికి బహుమతిని ఇస్తున్నారు. ఆల్రెడీ మనం 14 లక్షల మంది ఆ బెనిఫిట్ని పొందాం. ప్యాకేజీల రూపంలో మనం దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం. మనందరం ఆలోచన చేయాల్సిన విషయం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వెరీ సూన్ ఇది చాలా పెద్ద విషయం. ఒక్కొక్క రిజిస్టర్ అయ్యే ఫ్రీ కస్టమర్స్, ఫ్రీ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఏ లొకాలిటీలో, ఏ దేశం నుంచి రిజిస్టర్ అవుతున్నారో, ఏ లింక్ తోటి రిజిస్టర్ అవుతున్నారో ఆ లింక్కి సంబంధించినటువంటి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫౌండర్ దగ్గర డైరెక్ట్ రెఫరల్గా ఆ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ రిజిస్టర్ అవుతున్నారు, డైరెక్ట్ రెఫరల్గా రానున్నారు. రైట్? అలా రాగలిగినప్పుడు అతనికి $20, 20 ఓ కాయిన్స్ ఫ్రీగా లభిస్తాయి. అలాగే అతనికి నచ్చి ఓ కనెక్ట్ కావచ్చు, ఓ మెయిల్ కావచ్చు, ఓకే, ఇలాంటి టూల్స్ అన్నీ కూడా, ఓ వ్యాలెట్ కావచ్చు, ఇవన్నీ కూడా అతనికి నచ్చిన తర్వాత, ఓ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అతనికి నచ్చి ఓ కనెక్ట్ మ్యాండేటరీగా ఆ ప్యాకేజ్ని అతను బై చేశాడు అనుకోండి, 25% కమిషన్ ఎవరి లింక్ అయితే ఉందో ఫౌండర్ లింక్, ఆ లింక్ తీసుకున్నటువంటి పర్సన్కి రావడం జరుగుతుంది. ఆ లింక్ ఎవరిదైతే ఉంటుందో ఆ ఫౌండర్కి రావడం జరుగుతుంది. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా, ఎవరున్నా సరే, ఎటువంటి సిటిజన్ అయినా సరే, ఎక్కడ రిజిస్టర్ అయినా సరే 14 లక్షల మంది ఫౌండర్లకి లింక్ చేశారు యాష్ గారు. ఓ లీడ్ అనే అప్లికేషన్ ద్వారా ఒక సెకండ్కి లక్షలాది నెట్ యూజర్స్కి ఆ లింక్ వెళ్ళిపోతుంది. ఇలాగ 14 లక్షల మంది సంబంధించినటువంటి ఓ డొమైన్ లింక్స్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో వెళ్ళిపోతాయి. ఆన్ ప్యాసివ్ కంపెనీకి ఎప్పటికీ కూడా బయట వచ్చే కొత్త కస్టమర్స్, బయట నుంచి వచ్చే కొత్త ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్, ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకునే యూజర్స్ ఎవరు కూడా డైరెక్ట్గా కంపెనీకి లింక్ అవ్వరు. కంపెనీకి డైరెక్ట్గా లింక్ అయ్యారు ఎవరంటే ఒక ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ మాత్రమే, 14 లక్షల మంది. రైట్? మన తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ తర్వాత కార్పొరేట్ సెక్టార్స్ తర్వాత రకరకాల బిజినెస్ సెక్టార్స్, సెలబ్రిటీస్, వివిఐపీస్, పొలిటీషియన్స్, ఫేమస్ పీపుల్స్, చాలా మంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఫాలో అప్ ఉన్నటువంటి బిగ్ షాట్స్, ఇట్లాంటి వాళ్ళందరితో పాటు మన ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ఎవరైతే బయట నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఫౌండర్లకే లింకప్ అయి ఉంటారు. ఇది మన అదృష్టం. యాష్ గారు అంత గొప్ప స్థానాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే మన ప్రమేయం లేకుండా జీవితంలో ఒక్కసారి మాత్రమే ఫౌండర్లకు కానీ, ప్రపంచం నుంచి వచ్చే ఫ్రీ కస్టమర్స్ కానీ, ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ కానీ ఒక్కసారి మాత్రమే పాకెట్ నుంచి తీసి ఆ ఓ కనెక్ట్ అనే ప్యాకేజ్ని మ్యాండేటరీగా, అది ఎన్ని డాలర్లకైతే కంపెనీ కుదించిందో, అది $100 కావచ్చు, $250 కావచ్చు, లేదా $300 కావచ్చు, ఎన్ని డాలర్లకైతే కుదించిందో అన్ని డాలర్లతో మనం ప్యాకేజ్ని అయితే చేసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే పాకెట్ నుంచి తీస్తారు, పే చేస్తారు. నెక్స్ట్ 30 days లోపు వాళ్ళకి ఆ ప్యాకేజ్ నెక్స్ట్ మంత్ ఎంత మనం పే చేయాల్సి ఉంటుందో అంత డబ్బుని ఆటోమేటిక్ మన ఆన్ ప్యాసివ్ కంపెనీ జనరేట్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్కి, ప్రతి ఒక్క ఫౌండర్స్కి కూడా. మన లైఫ్ స్టైలింగ్ మనం చెప్పే అవసరం లేదు. ప్రపంచంలో మనం గొప్ప గొప్ప సంపన్నుల జాబితాలో చేర్చబడ్డాం ఆల్రెడీ అని చెప్పి యాష్ గారు 2023లోనే చెప్పారు. కాబట్టి 2023 మార్చిలోనే మనం క్యాట్మోకి వెళ్ళామని చెప్పారు. ఏప్రిల్లో, 2023 ఏప్రిల్ వెబినార్లో ఒక సెషన్లో, ఒక 360 ఛానల్లో వెబినార్ సెషన్లో ఆయన చెప్పడం జరిగింది. 2023 మార్చిలోనే మనం క్యాట్మోలోకి వెళ్ళిపోయామని చెప్పేశారు. రీసెంట్గా కూడా మనకు చెప్పడం జరిగింది క్యాట్మోలోకి వెళ్ళామని. కాబట్టి ఇలా ఉంటుందండి. కంప్లీట్ డిజిటల్ సిస్టమ్, టోటల్ డిజిటల్ సిస్టమ్ మన ఆన్ ప్యాసివ్ అనేది. ఇట్స్ క్యాట్మో సిస్టమ్. ప్రపంచంలో ఎవరికీ అర్థం కాలేనటువంటి ఒక సాఫ్ట్వేర్ అది, ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఫార్మేట్ అది, ఎవరికి అర్థం కాదు. అంత గొప్ప ఫార్మేట్లో మనం అందరం ఉన్నామంటే, అది మొదటి స్థానం మందే అయితే, ప్రపంచం అంతా మన తర్వాత వస్తుందంటే మనకి ఇంకా ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్,
మీ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎంత యాక్టివిటీగా ఉన్నామనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మనందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా మనం ఒక ఫార్మేట్లో ఉన్నామంటే వీఆర్ సో హిస్టారికల్ పీపుల్. చరిత్రని సృష్టించబోతోంది మనకు ఆన్పాసివ్ కంపెనీ మనతోటి. అటువంటి స్థానాన్ని మనం కల్పించారు. అలాంటప్పుడు ఓర్పు సహనం మనకి ఎంతైనా అవసరం. ఓర్పుగా సహనంగా మనం ఎదురు చూస్తే చాలు. అంతే తప్పించి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, యాష్ గారిని నిందించడం, విమర్శించడం, సీనియర్లని దుర్భాషలాడడం, సీనియర్లకు తెలిసిన విషయాలు వాళ్ళు ఒక ఆడియో రూపంలో, ఒక వీడియో రూపంలో, వాళ్ళ పర్సనల్ ఛానల్స్లో, వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళు పెట్టుకుంటుంటే, అది మీ అందరి కోసం చేరవేస్తుంటే, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇటువంటి గొప్ప విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆరాటపడుతుంటే, దానిని మీరు చూసిన తర్వాత కొంతమంది విమర్శిస్తున్నారు, హేళన చేస్తున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అది వారి విజ్ఞతగా వదిలేద్దాం. ఎందుకంటే రేపు పొద్దున ఈ విషయాలన్నీ కూడా సక్సెస్ అయినప్పుడు మనం ఆ రియల్ లైఫ్లోకి, ఆ రియల్ సక్సెస్లోకి మనం వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు చాలా బాధపడే పరిస్థితి ఉంది, పశ్చాత్తాపడతారు తప్పకుండా. కాబట్టి మై డియర్ ఫౌండర్స్, ఎవరు కూడా నెగిటివ్ మూడ్లోకి ఉండొద్దండి. ఒకవేళ ఈ రోజు వరకు మీరు నెగిటివ్గా ఉండినట్టయితే దయచేసి ఈ రోజు నుంచినే ఒక మంచి డెసిషన్ తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ ఫ్యామిలీ కోసం, ఆన్పాసివ్ ఫౌండర్ల పట్ల సహృదయంతో ఉండడం కోసం మనం మంచి నిర్ణయం తీసుకోండి. సంతోషంగా ప్రతి ఒక్క ఆడియోని, ప్రతి ఒక్క వీడియోని చూసి ఆనందించండి. మీరు ఒకవేళ ఏ గ్రూపులో కూడా లేకపోతే దయచేసి ఏదో ఒక ఆన్పాసివ్ వాట్సాప్ గ్రూప్స్లో మీరు తప్పకుండా ఎవరో ఒక లీడర్కి సపోర్ట్ తీసుకొని మీరు ఖచ్చితంగా ఆ గ్రూప్స్లోకి జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలా మంచి మంచి మెసేజెస్ వస్తున్నాయి, చాలా చాలా మంచి మంచి పరిణామాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ క్షణమైనా కూడా మన ఆన్పాసివ్ ఒక వాల్కనో లాగా బయటకు వచ్చేయచ్చు, అగ్నిపర్వతంలాగా బయటకు వచ్చేయచ్చు, రైట్, ఒక సునామీ లాగా బయటకు వచ్చేయచ్చు. కాబట్టి దయచేసి ఆ సునామీలను మీరు తట్టుకోగలగాలి అంటే మెంటలీ మీరు ప్రిపేర్ కాకపోతే చాలా కష్టం. ఈ విషయాన్ని మేము మాటికి ప్రతి ఆడియోలో, వీడియోలో కూడా మేము చెబుతూనే ఉన్నాం. కేవలం మీకోసం. అర్థం చేసుకుంటే ఓకే, అర్థం చేసుకోకపోతే అది మీకే వదిలేస్తున్నాం, చాయిస్, రైట్. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ అవర్ కంట్రోల్ అని చెప్పారు యాష్ గారు అయితే. కాబట్టి చాలా రిస్క్ తీసుకొని ఒక 9 months నుంచి ఆయన సక్సెస్ చేసుకుంటూ వచ్చారు. ఏ క్షణం ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. మనకిప్పుడు రాబోయే శుక్రవారం మనం మంచి శుభ పరిణామం జరగవచ్చు అని చెప్పి మనం భావిస్తున్నాం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూద్దామండి. శుక్రవారం మనకి ఇక్కడ అంటే వాళ్ళకి శుక్రవారం అంటే మనకి ఇక్కడ శనివారం ఉంటుంది. ఒకరోజు అటు ఇటు చూద్దాం, ఎదురు చూద్దాం. తప్పకుండా మంచి రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నాం. ఒకవేళ ఐపీఎల్ మ్యాచెస్లో మన ఆన్పాసివ్ బ్రాండింగ్ పడిందంటే, ఐపీఎల్ మ్యాచెస్లో ఆడే ప్రతి ఒక్క ప్లేయర్ మీద కూడా, ప్లేయర్ వాళ్ళ వేసుకునే డ్రెస్ కోడ్ మీద మన ఆన్పాసివ్ది బ్రాండింగ్ పడిందంటే రియలీ చాలా 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 పెద్ద రెవెన్యూ మనకు రాబోతుందని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే లాస్ట్ నైట్ నేను రాత్రి జరిగినటువంటి ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ మ్యాచ్లో దాదాపుగా 67 crores పీపుల్ చూశారండి. ఒక జియో హాట్స్టార్లో మాత్రమే. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2 కాకుండా ఒక ఇండియాలో మాత్రమే 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో మాత్రమే 67 కోట్ల మంది జనాలు జియో హాట్స్టార్ని యాక్టివేట్ చేసుకొని ప్యాకేజ్ తీసుకొని మరీ చూశారండి. ప్యాకేజ్ తీసుకుంటేనే వస్తుంది, ఫ్రీగా రాదు. ప్యాకేజ్ తీసుకోవాలి. ప్యాకేజ్ తీసుకుంటేనే వచ్చింది. 67 కోట్ల మంది, 67 crores పీపుల్ వాచ్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇలా ఉంది. మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం చాలా పెద్దది. మన ఆన్పాసివ్ అనేది మెర్సిడీస్తో కూడా టైఅప్ అయిందని చెప్పి 2022లోనే యాష్ గారు మనకు గొప్పగా చెప్పడం జరిగింది. మెర్సిడీస్ వరల్డ్ టాప్ బ్రాండ్. వరల్డ్లో ఆ మెర్సిడీస్ వాళ్ళు ఇచ్చే యాడ్స్ చాలా చాలా గొప్పగా ఉంటాయి, చాలా కాస్ట్లీగా ఉంటాయి, చాలా ట్రెండింగ్గా ఉంటాయి. అటువంటి మెర్సిడీస్ కంపెనీయే మన ఆన్పాసివ్ కంపెనీకి మీరు బ్రాండింగ్ చేసేయాలి, మాకంటూ ఒక మంచి బ్రాండింగ్ యాడ్ చేసేయాలని చెప్పి అడిగారంటే ఇట్స్ ఎ రికార్డబుల్. అటువంటి టెక్నాలజీ, అటువంటి ట్రెండ్ సెటర్స్ మన ఆన్పాసివ్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఇంజనీర్స్. కాబట్టి ఆ దశలో మనం ముందుకెళ్తున్నాం త్రూ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని కూడా ప్రపంచానికి మొట్టమొదటిగా పరిచయం చేయబోతున్నది కూడా మన ఆన్పాసివ్ కంపెనీ అని చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాం మనం ఫౌండర్స్గా. కాబట్టి యాష్ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని మనకు కల్పించినందుకు, ఫౌండర్ పొజిషన్స్ని మనకి ఇచ్చినందుకు
గొప్ప లైఫ్ స్టైల్కి మనకి శ్రీకారం చుట్టినందుకు యాష్ గారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కాబట్టి ఒక థ్యాంక్స్ తప్ప మనం ఏది కూడా ఆయనకి మనం ఇచ్చుకోలేం. ఓకే, మనందరి తరపున యాష్ గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే మంచి భవిష్యత్ వైపు మనం ముందుకెళ్తున్నాం. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా మీ ఓఎస్లో లాగిన్ అవ్వండి. కొన్ని నిమిషాల పాటు స్పెండ్ చేయండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు లాగిన్ అవ్వండి. ఒక రోజుకి తప్పులేదు. మీరు ఎన్నిసార్లు మీరు లాగిన్ అవుతే అంత యాక్టివ్ ఫౌండర్గా గుర్తింపబడతారు మన ఆన్పేసో కంపెనీ పట్ల. కాబట్టి అది మీకే లాభదాయకంగా ఉంటుంది. రైట్, ఇది విషయం. ఈరోజు నాకు ఈ ఆడియో టాపిక్ని చేసే అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఆడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AI OES 2.0 or 3.0. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై ఆన్పాసివ్, జై యాష్ సర్, జై భారత్.